వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో డిస్ప్లే ఫంక్షన్ చూసాం కదమ్మా. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే లెంత్ ఫంక్షన్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఒక సేమ్ కదమ్మా డిస్ప్లే లెంత్. అక్కడైతే మనం ప్రింట్ చేస్తాం, ఇక్కడైతే మనం కౌంట్ చేస్తాం. సో ఎక్స్ట్రా వేరియబుల్ ఇక్కడ ఏం తీసుకుంటానా నేను? ఇంటీజర్ వేరియబుల్ కౌంట్. కౌంట్ లోపల ఫస్ట్ టైం ఎంత తీసుకుంటాను? 0, రైట్? ఫస్ట్ నోడ్ అడ్రస్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నోడ్ అడ్రస్ కావాలా మనకి, రైట్? ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎట్లా వస్తుంది? టైల్ టు నెక్స్ట్. టైల్ టు నెక్స్ట్లో ఎంత ఉంది మనకి? 100. సో పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్ అని తీసేసుకున్నాను. ఓకేనా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డిస్ప్లే అప్పుడు లాస్ట్ నోడ్ మిగిలిపోతుంది అని, అవునా? సో అందుకే నేను కండిషన్ ఏం రాస్తున్నానో చూడండి, నాట్ ఈక్వల్ టు టైల్ అని రాస్తాను. అప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వడం కోసం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. ఇక్కడ కూడా లాస్ట్ నోడ్ మిగిలిపోతుందమ్మా. చూద్దాం. టైల్లో ఎంత ఉంది మన దగ్గర? 400. నెక్స్ట్ పీటీఆర్లో ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర? 100. 100 నాట్ ఈక్వల్ టు 400. ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది? 1. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. 100 పోయి ఎంత వస్తుంది మనకి? 200. ఇది బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 200 నాట్ ఈక్వల్ టు 400. ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. అప్పుడు 200 లింక్ బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. 300 నాట్ ఈక్వల్ టు 400. ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు ఎంత వస్తుంది? 400. ఇది బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. 400 నాట్ ఈక్వల్ టు 400. ఫాల్స్. ఫాల్స్ కాబట్టి వైల్లోంచి బయటకు వచ్చేస్తాం. మన కౌంట్ ఎంత వచ్చింది? 3. బట్ యాక్చువల్ కౌంట్ ఎంత? 4. మీకు వచ్చిన కౌంట్ని కౌంట్ ప్లస్ 1 చేయండి. ఎందుకు 1 చేస్తున్నారు? లాస్ట్ నోడ్ మనకి మిగిలిపోయి ఉంటుంది కాబట్టి. సో ఇంతకుముందు సింగిల్ లింక్డ్ లిస్ట్ కానీ డబుల్ లింక్డ్ లిస్ట్ కానీ చూసినప్పుడు రిటర్న్ కౌంట్ అంటాంటివి, రైట్? ఈసారి ఏం రిటర్న్ ఇస్తారు అంటే రిటర్న్ కౌంట్ ప్లస్ 1 ఇవ్వండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఓకేనా? సరే, ఏం డౌట్స్ ఏం లేవు కదా? లెంత్ ఆఫ్ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ లాజిక్ చూసాం కదమ్మా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ రిటర్న్ ఇస్తుంది లెంత్ ఫంక్షన్ కాబట్టి ఇంట్ లెంత్ అని తీసుకుంటానా. మనకి 2 వేరియబుల్స్ అవసరం పడతాయి. ఇంట్ కౌంట్. కౌంట్ లోపల ఎంత తీసుకుంటానా నేను? 0. ఒక పాయింటర్ అవసరం పడుతుంది. స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్. దీంట్లో ఫస్ట్ నోడ్ అడ్రస్. ఫస్ట్ నోడ్ అడ్రస్ అంటే టైల్ టు నెక్స్ట్ లోపల ఉంటుంది, రైట్? మన ఫస్ట్ నోడ్ అడ్రస్. అందుకే పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తానా నేను? టైల్ టు నెక్స్ట్. ఇక్కడికి నాకు 2 వేరియబుల్స్ కంప్లీటెడ్. ఫస్ట్ మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ కానీ డబుల్ లింక్డ్ లిస్ట్ కానీ చూసినట్లయితే డైరెక్ట్గా కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తా అంటివి. ఇక్కడ నేను ఎక్స్ట్రా కండిషన్ తీసుకుంటానా, ఎందుకనేది కూడా చూద్దాం. ఓకేనా? ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇంతకుముందు ఇది రాయకపోతా అంటివి ఎప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ డబుల్ లింక్డ్ లిస్ట్లో. ఇప్పుడు ఇది రాయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్ రిటర్న్ కౌంట్ ఎల్స్ బిగిన్. ఆల్రెడీ పీటీఆర్లో టైల్ టు నెక్స్ట్ ఉంది, రైట్? వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు టైల్ అయ్యే వరకు ట్రావర్స్ చేయాలా. ట్రావర్స్ చేస్తూ కౌంట్ చేయాలా. కౌంట్ ప్లస్ ప్లస్ నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. ఇది లాస్ట్ నోడ్ని కౌంట్ చేయకుండా వదిలేస్తుంది. అందుకే మనం ఏం చేస్తాం? రిటర్న్ కౌంట్ ప్లస్ 1 అని ఇస్తాం, రైటేనా? ఎల్స్ పార్ట్ క్లోజ్. ఇంట్ లెంత్ అనే ఫంక్షన్ కూడా మనకి క్లోజ్. సపోజ్ ఒకవేళ మీరు ఈ ఇఫ్ అనే ఈ 2 స్టేట్మెంట్స్ని రాయలేదు అనుకోండి, ఇంతకు ముందులాగే సింగిల్ లింక్డ్ లిస్ట్ డబుల్ లింక్డ్ లిస్ట్ లాగే ఈ ఇఫ్ పార్ట్ నేను స్కిప్ చేసేసాను. డైరెక్ట్గా ఇది రాసిన, రైటేనా? ఎప్పుడైతే లిస్ట్ ఎంటీ ఉంటుందో అప్పుడు టైల్ నల్ ఉంటుంది. టైల్ టు నెక్స్ట్ ఏముండదు. అప్పుడు పీటీఆర్లోకి కూడా నాకేం వచ్చి ఉంటుంది? నల్ వచ్చి. నల్ నాట్ ఈక్వల్ టు నల్ ఫాల్స్.
ఫాల్స్ కాబట్టి వైల్ లూప్లోకి వెళ్ళకుండా బయటికి వచ్చేస్తుంది కదా. అప్పుడు రిటర్న్ కౌంట్ ప్లస్ 1 జరుగుతుంది. అంటే లిస్ట్ ఈజ్ ఎంటీ అయినప్పుడు కౌంట్లో 0 ఉంటుంది, 0 + 1 1 అని రిటర్న్ ఇచ్చేస్తుంది. రాంగ్ కదా. లిస్ట్ ఎంటీ అయినప్పుడు మన కౌంట్ ఎంత ఉండాలా, 0 ఉండాలా. అప్పుడు ఇఫ్ టైల్ = నల్ ఇక్కడే ఫిల్టర్ అయిపోతుంది, ఎల్స్ వరకు వెళ్ళదు, రిటర్న్ కౌంట్ 0ని ఇచ్చేస్తుంది. ఓకేనా. అందుకే మీరు సర్కులర్ సింగిల్ లింక్ లిస్ట్ అయినా డబుల్ లింక్ లిస్ట్ అయినా లెంత్ ఫంక్షన్లో ఇఫ్ ఎల్స్ 2 రాసుకోండి. లేకపోతే ఎంటీ లిస్ట్ అయినప్పుడు మన లెంత్ 1 అని రిటర్న్ వెళ్తుంది. అర్థమైంది కదా నేను చెప్పే పాయింట్. ఓకేనా. 2 సిచ్యువేషన్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఏం లేవు కదా. సరే బాయ్ మా. థ్యాంక్ యూ.